ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? దేవునికే మహిమ కలుగును గాక. మేము కూడా బాగున్నాం. ఉపవాసాలున్న మీరు బలమైన శక్తివంతులుగా ఉండాలని, దేవుని యొక్క శక్తి చేత మీరందరూ నింపబడాలని హృదయపూర్వకంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. నిజంగా దేవుని బిడ్డలారా, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడమే గొప్ప ధన్యత కదా. మన కోసం ఒకరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, ఒక యవ్వన బిడ్డ కంప్లీట్గా అంటే ఏంటి, కంప్లీట్ అంటే ఏమనుకుంటున్నారంటే చాలామంది రాత్రికి తింటారా, కంప్లీట్ ఫాస్టింగ్ అంటే తినాల్సింది ఏంటి అని అడుగుతున్నారు. కంప్లీట్గా అని ఏంటి, రాత్రి పగలు తినకోకుండా ఉండడమే కంప్లీట్ ఫాస్టింగ్. రాత్రి పగలు 45 దినాలు ఏమీ తినకోకుండా వాటరో మజ్జిగో టీయో తర్వాత ఏదన్నా తాగి ఉండడమే ఉపవాసం. రాత్రి కూడా ఏం తినరు. చాలామందికి అర్థం కావట్లా. ఎందుకంటే ఇలాంటి ఉపవాసాలు చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే చేస్తారు కానీ తక్కువ మంది ఉంటారు కదా. అందుకని వాళ్ళకి అర్థం కాదు. ఉపవాసం అంటే ఏంటంటే 3 గంటల వరకు, వీలైతే 6 నుంచి 7 ఈలోపు చేసేదే ఉపవాసం అనుకుంటారు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఏంటంటే ఆ 7 తర్వాత కూడా వాళ్ళు ఏమీ తినరు. ఆ రాత్రి కూడా అంటే 45 రాత్రులు 45 పగళ్ళు కూడా ఏమి తినరు వాళ్ళు. అది క్లియరెన్స్ వాళ్ళ ఉపవాసం. నిజంగా మనం 3 పూటలు తింటున్నా శక్తి సరిపోట్లా, మనం 3 పూటలు తింటున్నా మనకి ఆరోగ్యం సరిగా ఉండట్లా. కానీ ప్రభువే ఈ బిడ్డలకు తోడుగా ఉండి దేవుని శక్తి వారికి ఇచ్చి దేవుని బలం ఇచ్చి మనం ఉపవాసం కొంచెం చేసిన అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తుంటే ఆ బలము, ఆ శక్తి, ఆ కృప కూడా మన మీదకి వస్తుంది. అంటే వాళ్ళ కోసం మనం ఎక్కువ ఏం చేయాలంట, ప్రార్థన చేస్తుంటే మనం కూడా ఉపవాసములు పాలుపంపులు పొందిన వారం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయాన్ని 12 నుంచి చదువుతున్నాను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపుగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు నగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడలా యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎస్తేరుని దేవుడు ఎంతగా రాణిగా చేశాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ ఉపమానం ఏంటంటే, భయంకరమైన శోధన వచ్చింది ఆ యొక్క ప్రాంతానికి. ఆ యొక్క యూదులందరూ నశించిపోవాలి, యూదులందరూ లేకుండా చేయాలి. నిజమే, ఒక శత్రువు ఎప్పుడు మన పక్షంలో ఉంటాడు, మనతోనే ఉంటాడు. అమ్మా, ఎక్కడ ఎవరన్నా బాగుపడుతున్నారన్నా, ఎవరు పైకి వస్తున్నారన్నా, ఎవరు ఎక్కువగా దీవించబడుతున్నారన్నా ఖచ్చితంగా శత్రువు అక్కడ కంచి పొంచి ఉంటాడు కదా. ఆ శత్రువే ఎవరండి? హామాను కదా. హామానికి ఏంటి, ఒక్క ముద్దకై దండం పెట్టలేదని, ప్రైజ్ రేట్ చెప్పలేదని, నేను వస్తే లెగలేదని వీళ్ళందరూ కూడా లేచి నాకు నిజమే ఆయన లోకపక్షంలో ఉన్నాడు, ఈయన ఏంటంటే దేవుని పక్షంలో రోషం కలిగిన వాడు. అందుకని ఒక అన్యుడికి నమస్కారం పెట్టలేదు, ఒక గర్విష్ఠుడికి, ఒక అపకారం చేసేవాడికి ఆయన లేచి నిలబడలేదు. దానివల్ల వచ్చిన ఈ శోధన ఏంటంటే నినవే ప్రజలందరూ ఎస్తేరు యూదులందరూ కూడా చంపబడాలి. అందుకని ఎస్తేరుకి కబురు చెప్పినప్పుడు ఎస్తేరు కూడా ఏమంటుందో తెలుసా, నేను ఈ సమయంలో, ఆమె కూడా పరిస్థితులు బాగాలేదు, సింహాసనం దగ్గర ఉన్నంత మాత్రాన, రాజకోటలో ఉన్నంత మాత్రాన అక్కడ మనం అనుకున్నది, మనం చేయాలనుకున్నది ఏమీ జరగదు. రాజ ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కదలటానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉంది, అందరూ ఉన్నారు. కానీ ఆ శాసనాలు అలాంటి, రాజు దగ్గరికి వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా మాట్లాడలేరు. నిజమే దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే కదా. ఎలాంటి పరిస్థితుల్లో మనము దేవుని చిత్తం లేకుండా దాటలేము,
దేవుడు కార్యం చేయకోకుండా మనం ఏది కూడా అనుభవించలేం. కాకపోతే ఎస్తేరు చేసింది మొర్దెకై యొక్క మాట అంటున్నాడు చూడండి, యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వస్తుంది కదా. యూదులకి ఏమొస్తుందట? సహాయము, తర్వాత ఇంకేంటండి? విడుదలయు మరి యొక్క దిక్కు నుంచి వస్తుంది. యూదులకు సహాయము ఎక్కడి నుంచైనా వస్తుంది, కానీ అందులో నీవు నీ తండ్రి ఇంటి వారు చనిపోతారు అని ఆయన చెప్తున్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, మనకి సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. దేవుడు మనకి తప్పకుండా ఈ వాక్యం ఆ మందుకే నేను చేసిందంటే, ఏమి తోచని స్థితిలో ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని 3 దినములు అన్నపానములు మాని దేవుని దగ్గర ప్రలాపించింది. అలాగే దేవుని బిడ్డలారా, ఆ తండ్రి చెప్తున్న మాట చూడు, ఇదిగో నీకు యూదులకు సహాయము నువ్వు చేయకపోయావనుకో ఎక్కడి నుంచైనా దేవుడు మాకు సహాయాన్ని పంపిస్తాడు. ఈ ఒక్క మాట, దేవుడు వాళ్ళు చేయలేదని బాధపడబాకు, వీళ్ళు నాకు సహాయం చేయలేదని బాధపడకు. నీకెక్కడి నుంచైనా నీ ప్రార్థన బట్టి దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. ఆమేన్. నీ బిడ్డలు చేయట్లేదా? లేకపోతే ఇంకెవరు చేయట్లేదా? ఎవరు అడిగినా నీకు సహాయం చేయట్లేదా? కానీ ప్రభు తప్పకుండా నీకు ఎక్కడి నుంచైనా సహాయం వస్తుంది. ఏ రీతిగానైనా ప్రభు నీ మీద కనికరాన్ని చూపించి, కృప చూపించి నీ అవసరతను తీరుస్తాడు కదా. అందుకే నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని చాలా అద్భుతముగా ఆ కీడును, ఆ శోధనను, ఆ మరణాన్ని ఒక్కళ్ళకి కాదండి, దేశమంతా వచ్చిన ఆ యొక్క శోధనను జయించిందంతే. నీవు కూడా ఉపవాస ప్రార్థనలో తప్పకుండా జయిస్తావు. నీకు కూడా వాక్యం వింటున్న బిడ్డలారా, తప్పకుండా సహాయము నీకు ఎక్కడి నుంచైనా దేవుడిస్తాడు. ఎదురు చూడు, కనిపెట్టు, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారికి మంచి సహాయమును, నాయన కార్యమును మీ నామలో జరిగించి రోజంతా తోడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.